అందరికీ నమస్తే అండి. ఈరోజు గోరుచిక్కుడుకాయలతో పాటోళీ చేశానండి. చిన్న వీడియో అండి, స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా పచ్చిశనగపప్పు 2 చెంచాలు, కందిపప్పు 2 చెంచాలు ఇలా నానబెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని 1 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. అందులో కొద్దిగా పసుపు వేసుకోవాలండి. ఇందులో 1/2 కేజీ గోరుచిక్కుడుకాయలు ముక్కల కింద కోసుకొని వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఉడకటం మొదలయ్యాక మంట సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, కందిపప్పులో నీళ్లు వంపేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. గోరుచిక్కుళ్ళు ఉడికినాయండి. ఇప్పుడు స్టవ్ కట్టేసి ముక్కల్లో ఉన్న నీళ్లు వంపేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకుని నానబెట్టుకున్న కందిపప్పు, శనగపప్పు మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. ఇందులో 1 చెంచా జీలకర్ర, 3 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇదంతా బరకగా మిక్సీ పట్టుకోవాలండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 2 చెంచాల నూనె పోయాలి. నూనె వేడయ్యాక పోపు గింజలు వేసుకోవాలండి. పోపులు వేగినాయండి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. వంట సిమ్లో పెట్టుకొని మిక్సీ పట్టుకున్న పప్పులు ఇందులో వేయాలండి. అడుగంటకుండా బాగా కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా పొడి పొడిలాడేలాగా వేపుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఉడకబెట్టుకున్న గోరుచిక్కుళ్ళు వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ కట్టేయాలి. ఇదేనండి గోరుచిక్కుడుకాయలతో పాటోళీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.